గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి. ఎవరేమనుకున్నా, ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు, రాయలసీమ నేను రతనాల సీమ చేస్తా అని వారు స్వయంగా ప్రకటించి, వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి, వారికి సూచనలు సలహాలు ఇచ్చి, జీవోలు ఇచ్చి, టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించింది. సార్, వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం. వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని, అనుబంధం పెంచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే రైతాంగానికి మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని వినియోగించి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. వాస్తవంగా చంద్రశేఖరరావు గారు ఇంకొక విధంగా వాదించినుంటే, ఈరోజు హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు తెచ్చుకుంటున్నాం కృష్ణానది నుంచి. హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాదాపు 20% ఉన్నారు. అసలు ఉమ్మడి కోట నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటి జలాలను సపరేట్ చేసిన తర్వాత మిగిలినవి పరివాహక ప్రాంతం మీద మనం పంపకాలు చేపడదాము అన్నుంటే అది చర్చ ఇంకొకలాగా ఉండేది. ఆ విధంగా వారు ఎప్పుడు చర్చించలే. అదేవిధంగా ఈరోజు ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి మనము నష్టాన్ని ఒకటే కోణంలో చూస్తున్నాం, నేను రెండో కోణంలో కూడా చూస్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2011 ఆనాడు చిన్నారెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు, డికే అరుణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంతంలో సాగునీరు, తాగునీరు తీవ్రమైన సమస్య ఉన్నదని మాట్లాడితే, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆనాడు సర్వేలు జీవోలు ఇచ్చి ప్రాజెక్టు నిర్మించాలి, రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకోవాలి, జూరాల నుంచి తీసుకోవాలని చెప్పి ఆ రోజు స్పష్టంగా నివేదిక ఇవ్వండి అని చెప్పి సర్వేకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శ్రీశైలంకు తరలించడం వల్ల జరిగిన నష్టాన్ని నేను వివరించదలుచుకున్నా. ఈ రోజు అది తుంగభద్ర కావచ్చు, లేకపోతే కృష్ణానది కావచ్చు, భీమా కావచ్చు, నదులు ఉపనదుల నుంచి ఏ వచ్చినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్ అలంపూర్ ప్రాంతంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోకి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన వెంబడే ఒడిసి పట్టుకొని తెలంగాణకు తెచ్చుకుని ఉంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు, హంద్రిని కావచ్చు, ముచ్చమరి కావచ్చు, మల్యాల కావచ్చు, కేసీ కెనాల్ కు కావచ్చు, ఏవైనా వెలుగొండ కావచ్చు, ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదిలితేనే వాళ్ళకి దొరుకుతుండే. ఇవాళ నీళ్లు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు తిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు. కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్ గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడంతో అక్కడ వచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారి దోపిడీ చేసే పరిస్థితి ఈ రోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది. చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన కృష్ణానది జలాలను ప్రవేశించిన ఎంబడే పాలమూరుకు, రంగారెడ్డికి, నల్గొండకు, ఇతర ప్రాంతాలకు తరలించకపోయి ఉంటే ఈరోజు పోతిరెడ్డిపాడు కానీ, రాయలసీమ లిఫ్ట్ కానీ, మాల్యాల కానీ, ముచ్చమరి కానీ ఇతర ఏ ప్రాజెక్టు కూడా రాయలసీమకు నీళ్లు తరలించుకోకపోవడానికి అవకాశం లేకుండా ఉండుండే. కానీ జూరాల దగ్గర కడతారా, నువ్వు చదువుకున్నావని చిన్నారెడ్డి గారిని శాసనసభలో చంద్రశేఖరరావు గారు అవహేళన చేసి అవమానించే విధంగా మాట్లాడింది శాసనసభలో, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు చిన్నారెడ్డి గారు, మీరు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల లిఫ్టులు పెట్టకండి, ఖర్చుతో కూడుకున్నది, మీరు జూరాల నుంచి ఇటు నుంచి ఇట్టే తరలించుకుంటే మనకు ప్రయోజనం అని ఆ రోజు చిన్నారెడ్డి గారు అంటే, చిన్నారెడ్డి గారిని చాలా వారు సౌమ్యులు కాబట్టి పోయం వెనక్కి తిరగానులే అంత అవమానకరంగా మాట్లాడు. వారు ఆ రోజు చేసిన సూచన ప్రకారం ఈ రోజు జూరాల నుంచే మనం నీళ్లు తెలంగాణకు తెచ్చుకొని ఉంటే ఈ రోజు ఇన్ని నీళ్లు కొల్లగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవకాశమే లేకుండే. నెంబర్ 1, చంద్రశేఖరరావు గారు అహంకారపూరితమైన
అవినీతితో కూడుకున్న ఆలోచనలతో చేసిన నిర్ణయాలు ఈరోజు కృష్ణా నది పరివాహక ప్రాంత రైతాంగానికి ప్రజలకు ఒక మరణ శాసనం రాసింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి కృష్ణా డెల్టాలో ఎక్కువ ఆయకట్టు ఉంది. కిందికి వెళ్ళాలి, కృష్ణా గుంటూరు ఆ పక్కకి వెళ్ళాలి ఆ నీళ్లు వాడుకోవాలంటే. అప్పుడు ఆ నీళ్ళు ఏంది, శ్రీశైలం దాటాలి, నాగార్జున సాగర్ దాటాలి, పులిచింతల దాటాలి, ఆ తర్వాతనే కింది కృష్ణా డెల్టాకు వెళ్ళాలి. అట్లా చేయడం వల్ల భూగర్భ జలాలు తెలంగాణలో పెరగడానికి అవకాశం ఉంది. ప్రతి సందర్భంలో ఆ నీళ్లు ఎంతో కొంత మన వాట తీసుకోవడానికి అవకాశం ఉంది. అది నాగార్జున సాగర్లో కావచ్చు, అది శ్రీశైలంలో కావచ్చు, పులిచింతలో కావచ్చు. ఈ రెండే ఈ నీటి కేటాయింపులే కాకుండా విద్యుత్ ఉత్పత్తి. ఈరోజు పవరు పీక్ అవర్స్ లో పెద్దలు భట్టి విక్రమార్క గారు చెప్పాలి 10 రూపాయల పైన పెట్టాల్సి వస్తుంది మనకు ఓ సందర్భంలో. ఈరోజు నీళ్ల ద్వారా, జల విద్యుత్తు ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తే 4 పైసలు 8 పైసలు పడుతుంది. ప్రాజెక్టుల ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అయిపోయింది కాబట్టి రా మెటీరియల్కి ఏం కాస్ట్ లేదు. నీళ్లు దేవుడిచ్చిన వరం కాబట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ విద్యుత్తులో తెలంగాణకు వాటా వస్తే 4 8 పర్ యూనిట్ విద్యుత్ వచ్చేది. ఈరోజు శ్రీశైలం వెనకాల నుంచి వెనకాలనే పోతిరెడ్డిపాడు, రాయలసీమ, ముచ్చమర్రి, మాల్యాల ద్వారా నీళ్లు లిఫ్టులు చేసుకొని పోవడం వల్ల శ్రీశైలం పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది, నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది, పులిచింతలో ఉన్న పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది. మీరు కేవలం నీళ్ల తీసుకెళ్లడం ద్వారా వ్యవసాయానికి జరిగే నష్టాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ 4 8 యూనిట్ దొరికే పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అవడంతో 10 రూపాయలకు పర్ యూనిట్ కొనుక్కునే పరిస్థితి తెలంగాణకు వస్తే, ఒకవేళ 10 రూపాయలు పెట్టిన విద్యుత్తు దొరకని పరిస్థితి వస్తే విద్యుత్తు పరంగా కూడా తెలంగాణకు తీరని నష్టం జరుగుద్ది. ఈ రెండవ నష్టాన్ని కూడా చంద్రశేఖరరావు గారే మనకు అందించిండు. మూడవది,